నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. గతంలో సిరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై ఈరోజు నెల్లూరు టీడీపీ మహిళా నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అక్క చెప్పండి, ఈరోజు సిరెడ్డి వచ్చి నన్ను క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద మీరు ఏమంటారు? ముందుగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు వెనకటికి ఏదేదో వాగేసేసి మాట్లాడకూడని భాష మాట్లాడేసి ఈరోజు క్షమాభిక్ష పెట్టమని లెటర్ పెడితే దయచేసి సార్ క్షమించొద్దు. ఎందుకంటే మన కుటుంబం, మన తెలుగుదేశం కుటుంబం మహిళలని చూడకుండా ఆ రోజు నారా భువనేశ్వరమ్మ గారిని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, వాళ్ళ పిల్లల్ని, వంగలపూడి అనితా మేడం గారిని, ఇకపోతే షర్మిల గారిని, పార్టీలు ఏదైనా కావచ్చు, మహిళలు అనే సిగ్గుపడే విధంగా ఎలా ప్రవర్తించిందో ప్రతి ఒక్కళ్ళు సభ్య సమాజం తల వంచుకునే విధంగా ప్రవర్తించింది. మేము బట్టలు కట్టుకొని తిరుగుతున్నాం అంతే. ఆ మనిషి ఎప్పుడో మమ్మల్ని మానసికంగా బట్టలు ఓడదీసేసింది, అంగాంగం వర్ణించింది, మగవాళ్లే తలదుంచుకొని ఇచ్చి ఇది ఒక ఆడదా అనే విధంగా ప్రవర్తించింది. ఈరోజు ఆ మనిషి క్షమాభిక్ష ఈరోజు పత్తిత్తు మాటలు చెప్తా, అబ్బా నన్ను క్షమించండి లోకేష్ అన్న, బాబాయి, తమ్ముడు, అక్క, చెల్లి అంటుంటే మీరేం కరిగిపోవద్దు. ఇలాంటి వాళ్ళని క్షమిస్తే ఇంకా పుట్టగొడుగుల్లాగా ఇంకా ఉత్పత్తి అవుతారు. వీళ్ళని నమ్మద్దు. వీళ్ళు ఈ రోజు నటిస్తున్నారు, మరలా రేపు అట్టిట్టయి మీరు క్షమించేశారంటే వీళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఏం భాష మాట్లాడింది! ఒక్క క్షణం దేవుడే ఇలాంటి ఆడదాన్ని పుట్టించానా అనే విధంగా ప్రవర్తించింది, అనే విధంగా మాట్లాడింది. ఆ మనిషి ఈ రోజు చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీలో ఉండి కనీసం ఆ మనిషికి కౌంటర్ ఇవ్వటం కూడా మానేశాం. ఇది ఒక ఆడదా, ఇలాంటి ఆడదానికి మేము సమాధానం చెప్పాలని సిగ్గుతో తల వంచుకున్నాము. మేము కుంగిపోయాము. ప్రతి ఒక్క బిడ్డ చూసేదానికి కూడా ఆ వీడియోలు ఎంత భయపడ్డామో మేము ప్రతి ఒక్కళ్ళు మా మహిళలకే తెలుసు. ఈ రోజు మీరు క్షమిస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది, వేల మంది ఉత్పత్తి అవుతారు. సభ్య సమాజం తల వంచుకునే విధంగా మాట్లాడిన ఈ ఆడదాన్ని నడి రోడ్ల పెట్టి ఉరివేయాలి. ఫోక్సో చట్టం కంటే ఇంకా అధికమైన చట్టం తీసుకొచ్చి ఈమెని తక్షణమే ఉరివేయాలని మేము అందరం కూడా మహిళలను కోరుకుంటున్నాం. మహిళలందరికీ కించపరిచే విధమైన మహిళ ఎవరంటే ఈ శ్రీరెడ్డి. ఇలాంటి దాన్ని మనం కానీ క్షమిస్తే ఏం భాష మాట్లాడింది. సముద్రంలో పోతా చేపల కూర వండుతా ఆ చేపల మీద పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శిస్తుంది. ఇకపోతే బట్టలు లేకుండా ఇలా బట్టలు లాగుతా లోపలవి ఇన్నర్స్ అన్ని కనపడేటట్టు ఎలా మాట్లాడిందో అలా మాట్లాడింది. యథా రాజా తదా ప్రజ అని ఈ సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి, సిగ్గులేని మాజీ మంత్రులు ఆ మనిషిని రెచ్చగొట్టి ఆమెని ఆహో ఓహో అంటా కూడా ఉత్తేజపరిచి ఇంకా మాట్లాడే విధంగా ప్రోత్సహించారు. ఈ మనిషితో పాటు ఈ మనిషికి సంబంధించిన మొత్తం మా అందరూ ఎవరెవరైతే ఉంటారో పంచ పాండవులు వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళందరినీ జైలుకు పంపాలి. ఏ మాత్రం సంబంధం లేని కేసుల్లో ఇరికించి మహిళలని చూడకుండా మమ్మల్ని కేసులు పెట్టి పంపించారు. మేము తెలుగుదేశం పార్టీ కోసం మేము అవన్నీ భరించి పోరాడాము. ఈ రోజు మా బాధ కొంతన్నా తీరాలంటే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళని గారు వదిలిపెడితే ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధంగా భాష మాట్లాడే విధానం ఉంటుంది. నడి రోడ్లో బట్టలిప్పేసింది, మాట్లాడకూడని అంగాంగ ప్రదర్శన చేసి అవయవాల గురించి విమర్శించింది. మేము ఏది మాట్లాడలేం. అదే రీతిలో రోజా మాట్లాడింది, ఇంకా అదే రీతిలో కొడాలి నాని మాట్లాడారు, ఇంకా అదే రీతిలో వల్లభనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే పేరుని నాని. ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా ఒక మహిళ గురించి కానీ ఒక నాయకుడిని గురించి కానీ మాట్లాడాలంటే భయపడే విధంగా ఈ మనిషిని శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ రోజు విచిత్రంగా మాట్లాడిన శ్రీరెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న ఎట్టయ్యారు. అందరినీ విమర్శించిన మనిషి ఈరోజు క్షమాభిక్షణ ఎట్టడుగుతుంది. ఈరోజు శ్రీరెడ్డికి క్షమాభిక్షణ పెట్టాము అంటే ప్రతి ఒక్కరికి క్షమాభిక్షణ పెట్టాలా. ఏదంటే వస్తారు, ఈ మనిషి ఇంతగా
విభజించింది. మనిషిని విభజించింది, వ్యక్తిని విభజించింది. ప్రతి ఒక్కరిని మనిషికి ఏముండాయో అవన్నీ విభజించింది. అలాంటి విభజించిన మనిషికి మనం క్షమాభిక్షణ పెట్టాము అంటే ఇంక ఒక్కొక్కరు వస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు క్షమాభిక్షణ పెట్టండి, మాకు ఎంతమందికని పెడతాం. ఆ రోజు తిట్టారు టీడీపీ వాళ్ళని, విమర్శించి తిట్టారు వీళ్ళందరూ. శ్రీరెడ్డిని ప్రోద్బలం చేసి ఆ మనిషి విచిత్రంగా తిట్టింది. ఆ మనిషికి ఒక తెలివి లేదు, పిచ్చి ముండలాగా తిట్టింది. ఆ పిచ్చి ముండ ఈరోజు మళ్ళీ క్షమాపణ అడుగుతుంది. ఆ పిచ్చి ముండకి ఈరోజు కానీ క్షమాభిక్షణ పెట్టాము అంటే అందరూ క్షమాభిక్షణకు వస్తారు. ఇలాంటి వాళ్ళకి క్షమాభిక్షణ పెట్టకూడదని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదే చెప్తున్నాను, ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడుతుందంటే పురుషులకు విభజించేసింది. ఏమేమి ఉన్నాయి, పురుషులు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా అనేది విమర్శించి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరమ్మ, అనితమ్మ, పవన్ కళ్యాణ్ అసలు ఈ రోజు అయితే అసలు నోరు దాన్ని అయితే చెప్తా కొట్టాలా. దాన్ని కొట్టి ఈ శ్రీరెడ్డిని కొట్టి రోజాని కొట్టాలా. ఎందుకంటే వీళ్ళిద్దరు అదొక మినిస్టర్గా ఉన్నింది, పనికి మాలింది. ఆ మినిస్టర్గా ఉన్నింది కూడా ఇది అట్టే మాట్లాడుతుంది, అదే అట్టే మాట్లాడుతుంది. వీళ్ళిద్దరికి అసలు తేడా లేదు. ఈ రోజు శ్రీరెడ్డికి మనం క్షమాభిక్షణ పెట్టామనుకో, రేపు రోజా వస్తుంది. రోజా క్షమాభిక్షణ పెట్టుకుని కూడా నాన్నగాడు వస్తాడు. వీళ్ళందరూ వరుస పెట్టి క్షమాభిక్షణకు వస్తే క్షమాభిక్షణ పెట్టుకుంటే క్షమాభిక్ష విలువ లేదు. రేపు మనం బతకలేం. ఇలాంటి వాళ్ళకి క్షమాభిక్షణ పెడితే వీళ్ళకి కఠినంగా ఈ మాటలు, అనరాని మాటలు అన్న వాళ్ళకి శిక్షిస్తేనే రేపు సభ్య సమాజంలో మేము బతకగలం, మేము తిరగగలం. మేము మంచి చెడు అనేది ఉంటుంది. ఒకటి మంచి అనేది తిరగాలంటే, మంచి అనేది జరగాల, మంచి అనేది సమాజంలో ఉత్పత్తి అవ్వాలా అంటే వీళ్ళకి కఠినంగా శిక్షించాలి. మనకు మంచి కావాలా. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక మంచి, కానీ వైఎస్ఆర్సీపీ అనేది చెడు అనేది తేలిపోయింది. నువ్వు తేలిపోయిన తర్వాత మమ్మల్ని ఎన్ని తిట్టావు, నువ్వు ఎన్ని అనేది తిట్టావు. పెద్దోళ్ళని తిట్టావు, చిన్నోళ్ళని తిట్టావు, యూట్యూబ్లో వాళ్ళని తిట్టావు, చిన్న బిడ్డను కూడా తిట్టావు. అంటే నీకు ఒక లేదా? పెద్దవాళ్ళు కాదు చిన్న కాంచి ఒకటే లెక్క కడతావా నువ్వు? ఒక లెక్క అనేది లేదా నీకు? ఒక లెక్క పెట్టుకోమ్మా శ్రీరెడ్డి. నువ్వు క్షమాపణ అడిగితే ఇచ్చేదానికి మేమైతే సిద్ధంగా లేవు. నీకు సిగ్గు లేకుండా ఎట్ట అడిగావు కానీ క్షమాభిక్షణ, అది మాకైతే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థం అవుతుందో లేదో, నీకు పిచ్చెక్కిందో, నీకు ఏం వచ్చిందో, నీకు పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడు బాబు గారు తీసుకుంటున్న చర్యలు మటుకు కరెక్ట్ అండి. ఎందుకంటే ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఏరుకొచ్చి ఒక గుట్టగా పెట్టిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అమ్మని తిట్టినా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, వాళ్ళ చెల్లెల్ని తిట్టినా ఏం మాట్లాడాడు. తన అవసరాలకి అవకాశానికి సొంత భార్య భారతీరెడ్డిని తిట్టినా కూడా తలొంచుకొనే ఉంటాడు. ఎందుకంటే తను స్వార్థపరుడు, తన అవకాశవాది అనేది ఇక్కడ ఇప్పుడు ఎవరైతే క్షమాపణ అడుగుతున్నారో వాళ్ళ దగ్గరే తేలిపోయింది. ఎందుకంటే ఈరోజు ఉప్పు తిన్న వాళ్ళు నీళ్లు తాగక తప్పదు. కాబట్టి తప్పు చేసింది శిక్ష అనుభవించక తప్పదు. నోరుంది కదా, నాలుగుంది కదా అని చెప్పని ఎంత మాటలు వస్తే అంత మాటలు బయటకు వదిలేస్తే సమాజం ఒప్పుకోదు, చట్టాలు ఒప్పుకోవు, ప్రభుత్వ అధికారులు కూడా ఒప్పుకోరు. మంచి పరిపాలన, ప్రజలకి సంస్కారమైన పరిపాలన, సంస్కారవంతమైన మాటల్ని నేర్పాలా అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటి విషయాల్ని ఒప్పుకోరు అనేది మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే యువ నాయకులు, ఒక యువతరాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చిన మా యువ నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారిని ఎలాంటి మాటలు తిట్టారో, తను ఒక శరీర ఆకృతిని కూడా ఎంత కామెంట్ చేశారో, అట్లాగే పవన్ కళ్యాణ్ని ఎలాంటి మాటలు మాట్లాడిందో, నేను పెద్ద తోపుని, నేను చాలా ధైర్యవంతురాల్ని, నాకంటే ఇంకా పోటుగత్తెలు లేరు అన్నట్టుగా మాట్లాడిన శ్రీరెడ్డి ఈరోజు ఏ విధంగా క్షమాపణ అడుగుతుంది అంటే, నువ్వు పిరికి దానివని ఒప్పుకుంటున్నావు, నువ్వు చేతగాని దానివని ఒప్పుకుంటున్నావు, నీకు నోరెక్కువని ఒప్పుకుంటున్నావు, నువ్వు మాట్లాడింది తప్పు అని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఈరోజు సమాజానికి తను మోకరిల్లి నమస్కారం చేసినా కూడా క్షమించరాని మాటలు మాట్లాడిందంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి. ఈరోజు మేము శ్రీరెడ్డి వల్ల వాళ్ళ కుటుంబీకులను కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే శ్రీరెడ్డికి అమ్మ కానీ నాయన కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ లేరా అని మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే, ఇంత బండబూతులు ఒక అన్న, ఒక చెల్లి, ఒక తల్లి, ఒక అమ్మకి పుట్టిన శ్రీరెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందా? ఈ విషయానికి కూడా మేము శ్రీరెడ్డి తల్లిదండ్రులను అడుగుతున్నాము. శ్రీరెడ్డి మాటలు జారినప్పుడు మీరు చెప్పుతోనో చాటతోనో కొట్టి మందలిచ్చి ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఒక ప్రొటెక్షన్ అడిగి ఉంటుంది అని చెప్పనని అనుకోవచ్చు. కానీ ఆ రోజు శ్రీరెడ్డి తల్లిదండ్రులు కానీ కుటుంబీకులు కానీ ఎవరు బయటకు వచ్చి శ్రీరెడ్డి మాట్లాడే మాటలు తప్పు, నీ ప్రవర్తన తప్పు అని ఎవరు అడగలేదే. ఈరోజు వాళ్ళ కుటుంబ ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి?
ఎందుకంటే ఇలాంటివి శ్రీరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రోత్సహిస్తుందని చెప్పనని ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అదే తోడబుట్టిన అన్నదమ్ములు ఉంటే మొహం మీద కొట్టరా, చెప్పుతా కొట్టరా, బుద్ధి చెప్పరా వాళ్ళకి? ఒక అన్న ఉన్న చెల్లెలు అయి ఉంటే ఒక అన్న లాంటి పవన్ కళ్యాణ్ని కానీ అదే లోకేష్ బాబు గారిని కానీ ఇంత బండబూతులు మాట్లాడుతుందా? అసలు ఈవిడికి సభ్య సమాజం ఎలా ఉంది ఏందనేది తెలుసా? ఈరోజు సమాజాన్ని యువతరాన్ని పక్కదారి పట్టించి తను అర్ధనగ్నంగా సమాజంలో కనిపిస్తూ తన బూతులతో యువతరాన్ని రెచ్చగొడుతూ అసలు శ్రీరెడ్డి మాట్లాడిన వీడియో కామెంట్స్ చూస్తే నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది. ఎందుకంటే మగపిల్లలు కూడా దారి తప్పి మాట్లాడే వ్యాఖ్యల్ని ఈ వ్యక్తి రెచ్చగొడుతుంది. ఈరోజు యువతరాన్ని పక్కదారి పట్టిస్తుంది, సమాజాన్ని తప్పటడుగు వేసే విధంగా తన ప్రవర్తన ఉంది. కాబట్టి మా గౌరవనీయులు మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లాగే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి కానివ్వండి, కూటమి ప్రభుత్వం అయిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాలాంటి మహిళల ఆత్మగౌరవాన్ని మాన ప్రాణాలని కాపాడాలి అంటే, ఈ సమాజంలో మంచి సాంప్రదాయాల్ని మంచి మాట తీరుని తీసుకురావాలి అంటే శ్రీరెడ్డి లాంటి వ్యక్తులకి కఠినమైన శిక్ష పడాలని చెప్పని మేము గట్టిగా మా పార్టీ నాయకుల్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే సమాజంలో ఉన్న ఆడపిల్లల మాన ప్రాణాలని కాపాడాలి కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం అండి, శ్రీరెడ్డిని మేము సూటి ప్రశ్న అడుగుతున్నాం. మంగళగిరిలో రమ్య అనే స్టూడెంటు కత్తిపోట్లకి గురయ్యి అతి క్రూరంగా హత్య చేయబడినప్పుడు శ్రీరెడ్డి ఆడద కాదా మాట్లాడటానికి అని అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు సమాజంలో ఎంతోమంది ఆడపిల్లల మీద జగన్ ప్రభుత్వంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరిగినప్పుడు శ్రీరెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయింది? ఆ రోజు శ్రీరెడ్డి సాంప్రదాయాలు లేవా? ఈరోజు సాంప్రదాయాల్ని అట్లాగే మాట తీరుని ఇట్లాగే తన ప్రవర్తని రోడ్డు మీద పెట్టుకునింది కాబట్టి ఇటువంటి రోడ్డు పడి బరిదెగించిన ఈ ఆడమనిషి అని కూడా మేము అనుకోకూడదండి. ఎందుకంటే మాకు కూడా అది చాలా చండాలంగా ఉంది ఈ ఆడది అని అనడానికి. ఇటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. చట్టంలో ఏదైతే ఇటువంటి వ్యక్తులకి కఠినమైన శిక్షలు ఉంటాయో అవి అమలు చేయాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం.